కీర్తనలో విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి 4 వచనాలు చదువుకుందాం. చాలు. ప్రియమైన వారు, కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన దావీదు మహారాజు. ఎవరు రాశారు ఈ కీర్తన? కూడా దావీదు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అనేటువంటి పై మనం చిన్న లెటర్స్ లో కూడా చూస్తున్నాం. కీర్తనకారుడు చేస్తున్నటువంటి గానం, దేవునికి చేస్తున్నటువంటి ఆలాపన. కీర్తన అంటే పాటలు, ఆలాపన. పాటలు కూడా ప్రభువునికి విన్నవించుకునే విషయాలు. పిల్లరా గమనించండి, నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోను చెప్పుకుంటున్నాడు. చాలు. శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, వాడెప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకుంటున్నాడు. చావాలని కోరుకుంటున్నారంట ప్రజలు. ఏమని కోరుకుంటున్నారమ్మా? ఎవరు వాళ్ళు? దావీదులకు శత్రువు. వాస్తవంగా అయితే శత్రువు మనకి ఈ లోకంలో ఎవరు లేరు, కానీ వాక్య ప్రకారం గమనిస్తే మనుషుడెవడు మన శత్రువు కాదు, కానీ మనుషులందరూ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సహోదరులు అన్నారు. శత్రువు ఎవరు చెప్పండి? ఎవరంట? సాతానుడు మన ప్రధానమైన శత్రువు. ఆ తర్వాత మరణం మన శత్రువు అంట. సాతానుడే మరణం, మరణమే సాతానుడు. కడపట నశింపచేయ శత్రువు మరణం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ. మన శత్రువు మరణం, మన శత్రువు సాతాను. మనుషులందరూ మంచి వాళ్ళుగానే చేశాడు, యథార్థవంతులుగానే చేశాడంటే దేవుడికైతే వారు వివిధ తంత్రములు కల్పించుకున్నారంట. కాబట్టి సాతానుడు వారిలో ప్రవేశించి, వాడు దురాత్మ కాబట్టి వాని కోరికలు నెరవేర్చుకుంటున్నాడు. వాడు నరహంతకుడు కాబట్టి నరహత్యలు చేపిస్తున్నాడు. వాడు అబద్ధికుడు కాబట్టి మనలో ప్రవేశించి
అబద్ధాలు ఆడిస్తున్నాడు, పాపం చేయిస్తున్నాడు, నరకానికి తీసుకెళ్తున్నాడు, శాపగ్రస్తులుగా రోగగ్రస్తులుగా మార్చివేస్తున్నాడు. కాబట్టి ప్రధానమైన సైతానే మన ప్రధానమైన సాతానే ప్రధానమైన శత్రువు. మన వెనుక ఉంటాడు. వాడు ఎక్కడుంటాడు? వెనుక ఉండి నువ్వెప్పుడైతే తన ఆలోచనకు నువ్వు ఒత్తాసు పలుకుతావో, తన ఆలోచనకు నువ్వు ఎప్పుడైతే మీరిద్దరు ఒకటైతారో వెంటనే వాడు లోపలికి వచ్చేస్తాడు. స్తోత్రం. వచ్చేసి మనకి వాని పనులు జరిగించుకుంటాడు. కోపం వస్తాడు, కోపం పడిస్తాడు. వాడు కోపిష్టి, గర్విష్టి, పాపం చేపిస్తాడు. మనతో పాపపు ఆలోచనలు కలిగిస్తాడు, పాపాన్ని చేయిస్తాడు, మరణాన్ని కలిగిస్తాడు. ఆ రీతిగా మనల్ని శాపగ్రస్తులుగా చేస్తాడు, దేవునికి దూరంగా చేస్తాడు, దేవుని దగ్గరికి రానివాడు దాగుకునేటట్టుగా చేస్తాడు, చెట్టు చాటున దాగుకునేట్లుగా చేస్తాడు. కాబట్టి పాపము చేయించేది సాతానుడు, వాని సమూహాలు. వారిని కనుక నువ్వు వివేచిస్తే, గ్రహిస్తే, దేవుని వాక్యం చేత ఎదుర్కొంటే, దేవుని వాక్యం చేత నువ్వు నింపబడితే ఎదుర్కోగలుగుతావు. దేవుని ఆత్మఖడ్గాన్ని నువ్వు ధరించుకుంటే, ఎఫెసీ 6:10 సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే నీవు వాని ఆలోచన వెంటనే నీవు ఎదిరించగలుగుతావు, జయించగలుగుతావు. కాబట్టి ప్రధానమైన శత్రువు సాతానుడని అర్థం. మనుషులందరూ మంచి వాళ్ళగానే దేవుడు చేశాడు కానీ కదా, వీళ్ళే వివిధ తంత్రాలు కల్పించుకున్నారంట. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కాబట్టి శత్రువులంట దావీదును గూర్చి మాట్లాడుకుంటున్నారంట. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవునని చెప్పుకుంటున్నారంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చావాలని కోరుకుంటున్నాడు. ఏంటంట, మనిషి దావీదు యొక్క శత్రువులు, వాడు ఎప్పుడు చస్తాడా, వాని పేరు ఎప్పుడు మాసిపోద్దని కోరుకుంటున్నారు ఈరోజు ప్రియులరా. కాబట్టి మనల్ని కూడా అలానే కొంతమంది కోరుకుంటూ ఉంటారు. మన శత్రువు ఎవరన్నా చెప్పాను, మీ ప్రక్కన వాళ్ళు కాదు. శత్రువు ఎవరు? సాతానుడు దావీదును ఎలాగా శత్రువులో తనకు మీద యాంటీగొన్న శత్రువులలో దూరి దావీదు ఎప్పుడు చచ్చిపోతాడో, వాడు ఎప్పుడు పేరు మాసిపోద్దానని ఎలా చూస్తున్నారు. ఈరోజు మనల్ని కూడా ఆ శత్రువు వైరి అపవాదే మనల్ని ఎప్పుడు చంపాలని చూస్తుంటాడు. స్తోత్రం. ఎప్పుడు చచ్చిపోతాడా, వీడి పేరు ఎప్పుడు మాసిపోద్దని చూస్తూ ఉంటాడు. నా విషయంలో అయితే ప్రియులరా, ఎప్పుడు చూస్తానే ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతాడో వీడిని వేసేద్దామని. దేవుని మహాకృపను బట్టి యేసయ్య నన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆమెను చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. కాపాడుతున్నాడు. నా బాల్య దినాల నుంచి కూడా నాకు అన్ని డెత్లే, మరణాలే, అయినా కాపాడుతూనే ఉంటాడు. ఒకసారి చిన్నతనంలోనే 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నప్పుడు పెద్ద చెట్టు పైకి ఎక్కాను. ఉదయాన్నే బోకం పళ్ళ కోసం, వేప చెట్టు, అక్కడి నుంచి కింద పడ్డాను. అయినా ప్రభువు కాపాడాడు. స్తోత్రం. చాలా ఆపదలు నన్ను చుట్టుకొనే ఉన్నాయి. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ పాట నాకు ఇచ్చాడు. ఈ పాట, అయ్యా నన్ను మర్చిపోవద్దు యేసయ్యా, నన్ను ఎప్పుడు విడిచిపోవద్దయ్యా. గర్జించు సింహం నన్ను మృంగావలనని ఎన్నో ఆశలు కలిగించుచుండగా, నా శత్రువులు నా ఎదుటే నా కొరకు పొంచి ఎన్నో ఆపదలు కలిగించుచుండగా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొని నీ రెక్కలలో నన్ను దాచినావు, భయములన్నీ తొలగించినా, మరువకు ఎన్నాడు నా ప్రభువా యేసయ్యా, బదిలో నిరతము
నిన్నే నిలుపుకొందునయ్యా. మరువకు ఎన్నాడు నా ప్రభువా యేసయ్యా, నిన్నే నిలుపుకొందునయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించెదనయ్యా, నా మనసారా నిన్నే స్తుతించెదయేసయ్యా. ఆత్మతో సత్యముతో ఆరాధించెదనయ్యా, నా మనసారా నిన్నే స్తుతించెదయేసయ్యా. మరువకు ఎన్నాడు నా ప్రభువా యేసయ్యా, మదిలో నిరతము నిన్నే నిలుపుకొందునయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆయన మనల్ని మర్చాడు అనుకుంటాం, కానీ ఆయన ఎప్పుడు మనల్ని మర్చిపోయాడు. ఆ చెట్టు నుంచి పడితే ఇప్పుడు చచ్చిపోయాడు. అంతెత్తు నుంచి చాలా హైట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాను ఉదయకాలంలో, అక్కడి నుంచి పడిపోయాడు. కాబట్టి వాని కోట గోడలను కూలుస్తావని ముందుగానే సాతానుకు తెలుసు. వాని ఎదురు నిలబడతామని సాతాను తెలుసు. కాబట్టి ఎప్పుడు చంపేయాలన్నా వాడి కోరిక, ఎప్పుడు చంపేద్దామా, వీడెప్పుడు చస్తాడు, వీడెప్పుడు పేరు మాసిపోద్ది అని వాళ్ళు కోరుకుంటా ఉంటారు. ఒకవేళ మనం కూడా అలా కోరుకుంటుండే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా కదా సహజంగా